హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ డిజైన్ చూడండి, బిగ్ సైజ్ ఫ్లవర్స్తో నేను సారీ కుచ్చు అనేది వేశాను. చాలా బాగుంటుంది. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. దానికి కావాల్సింది బిగ్ సైజ్ ఫ్లవర్, బిగ్ సైజ్ గోల్డ్ బీడ్స్, బేబీ కుచ్చు అండి, నీడిల్, థ్రెడ్ అండ్ కట్టర్. ఫస్ట్ మనకి ఇక్కడ కావాలో అక్కడ డాట్ పెట్టుకోవాలండి. డిజైన్ మనకి ఎక్కడ కావాలనేది కొద్దిగా గ్యాప్ ఎక్కువ తీసుకోండి, బిగ్ సైజ్ ఫ్లవర్ కాబట్టి. ఫస్ట్ మనము కిందికి కాకుండా కొద్దిగా పైకి అనేది నీడిల్ని తీసుకోవాలండి. పైకి తీసుకున్న తర్వాత బిగ్ సైజ్ ఫ్లవర్, ఇంకొక బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ వేసుకొని గోల్డ్ బీడ్ వదిలేయాలండి. వేసుకున్న తర్వాత వదిలేసి ఓన్లీ ఫ్లవర్లో నుంచి నీడిల్ని కిందికి అనుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. కిందికి అనుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పైన ఫ్లవర్ వేసాం కాబట్టి కింది నుంచి నీడిల్ని తీసుకోవాలి. సారీ కింది నుంచి కొద్దిగా కింది నుంచి నీడిల్ని తీసుకొని క్లియర్గా చూడండి. పైనుంచి మనం ఫ్లవర్ వేసాము, నీడిల్ని మాత్రం కింది నుంచి తీసుకొని బేబీ కుచ్చు ముందు ప్రిపేర్ చేసుకున్న బేబీ కుచ్చు ఉంది కదండి, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేసుకోవాలి. నాట్ వేసేసుకుంటే డిజైన్ రెడీ అయిపోతుందండి. దీనికి బిగ్ సైజ్ నీడిల్ ఏం అవసరం లేదు. ఈ డిజైన్కి చాలా బాగా వస్తుంది. ట్రై చేసేవాళ్ళు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఓకే, నాట్ వేసుకుంటే డిజైన్ అంతా రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. బిగ్ సైజ్ ఫ్లవర్స్ కదా, దీనికి బిగ్ సైజ్ నీడిల్ ఏం అవసరం లేకుండానే ఎంత బాగా వస్తుంది నీట్గా. సేమ్ అదే ప్రాసెస్ అండి. పైనుంచి తీసుకోవాలి నీడిల్ని, కొద్దిగా పైనుంచి తీసుకొని బిగ్ సైజ్ ఫ్లవర్, బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ వేసుకొని పైన గోల్డ్ బీడ్ వదిలేసి ఓన్లీ ఫ్లవర్ నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలండి. గోల్డ్ బీడ్ వదిలేసి నీడిల్ని గోల్డ్ బీడ్లో ఫ్లవర్ నుంచి బయటికి తీసుకోవాలి, గోల్డ్ బీడ్లో వదిలేసిన తర్వాత. ఓకే, తీసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది కదండి, కింది నుంచి చూడండి క్లియర్గా. ఫ్లవర్ పైన వేసాము, కింద తీసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన కుచ్చు వేసుకొని బ్యాక్ సైడ్ అనుకొని నాట్ వేసుకుంటే డిజైన్ అంతా ప్రిపేర్ అయిపోతుందండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల నా ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుందండి. లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.